విశాఖపట్నం పార్లమెంట్‌కి సంబంధించి చూద్దాం. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం చూస్తే శృంగవరపు కోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. భీమిలి ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఇక్కడ అవంతి శ్రీనివాస్ అంటారు, ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు. బట్ కూటమికి ఇక్కడ అవకాశం కనపడుతోంది. గంటా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. విశాఖపట్నం ఈస్ట్ నుంచి కూడా కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ గారు గెలవచ్చు అని, విశాఖపట్నం సౌత్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వాసుపల్లి గణేష్ గెలవచ్చని, విశాఖపట్నం నార్త్కు సంబంధించి వైసీపీ అభ్యర్థి కన్నప్రాజు గెలవచ్చని, విశాఖపట్నం వెస్ట్కు సంబంధించి వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ గెలవచ్చని, గాజువాకకు సంబంధించి ఇక్కడ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బట్ ఆయన గెలిచే అవకాశం లేదు. టీడీపీ అభ్యర్థి గెలవచ్చు అనేది ఇక్కడ రేస్ సంస్థ చెప్తోంది. సో ఈ పార్లమెంట్ పరిధిలో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో శృంగవరపు కోట వైసీపీ, భీమిలి టీడీపీ కూటమి, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ కూటమి, విశాఖపట్నం సౌత్ వైసీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ వైసీపీ, గాజువాక టీడీపీ కూటమి గెలవచ్చు అనేది.